పంచామృతం ఆస్ట్రో న్యూమరిక్స్ ఛానల్కు స్వాగతం. సో మనకి ఈ 2025 సంవత్సరంలో శనిగ్రహ మార్పు అనేటటువంటిది జరగబోతుంది. మార్చి 30 నుంచి మార్చి 30 2025 నుంచి కూడా శనిగ్రహ మార్పు జరుగుతుంది. ఈ యొక్క శనిగ్రహ మార్పు ఏ ఏ రాశుల వారికి ఏ ఏ విధంగా ఫలితాలలో ప్రభావం చూపిస్తుంది అనేటటువంటి విషయాలు మనము తెలుసుకుందాము ఈ యొక్క సిరీస్లో. దాంతోపాటు మనము ఈ యొక్క రెమెడీస్, వాటికి చేసుకోవాల్సిన రెమెడీస్ కూడా తెలుసుకుందాం. అన్ని రాశుల ఫలితాలు తెలుసుకోవడం కోసం ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి, సో దట్ మీరు వాచ్ చేయగలుగుతారు. సో ఇప్పుడు మిథున రాశి. మిథున రాశి వారికి శని యొక్క సంచారము 2025 సంవత్సరంలో ఏ విధంగా ఉందో, ఎలాంటి ఫలితాలు ఇస్తుందో తెలుసుకుందాం. ప్రధానంగా శని సంచారము మిథున రాశి వారికి 9వ స్థానం నుంచి 10వ స్థానంలోకి చేరబోతుంది. అంటే ఈ 2.5 years కూడా లాస్ట్ టూ ఇయర్స్ నుంచి శని వీళ్ళకి 9వ స్థానంలో ఉన్నారు. ఓకే, 9వ స్థానంలో ఉన్నటువంటి శని నవమంలో అంటే మీకు మంచిదే, అంటే అంత అష్టమ శని అర్ధాష్టమ శని అలాంటి దోషము కాదు. బట్ ఏంటంటే భాగ్యస్థానంలో శని సంచరించడం వల్ల ఇప్పుడు కూడా మీకు యోగాన్నే ఇచ్చారు. శని మూలకంగా అయితే ఏ రకమైనటువంటి ఇబ్బంది పొందలేదు. బట్ ఏంటంటే శని నవమంలో ఉండటము అనేది 2025 సంవత్సరం మార్చి 29న 9 నుంచి 10వ స్థానంలోకి మారుతూ ఉన్నారు. ఓకే, సో 9వ స్థానం కంటే కూడా 10వ స్థానంలో మారిన తర్వాత వీళ్ళకి ఎలా ఉంటుంది అని చూస్తే గనక, సో మీనరాశిలోకి ప్రవేశించగానే కొంతమందికి, అంటే ఈ యొక్క మిథున రాశి వారికి 10వ స్థానము అనగానే జాబ్ రిలేటెడ్, అంటే ప్రొఫెషన్ హౌస్లోకి వచ్చినటువంటి శని ఎక్కువగా వీళ్ళకి జాబ్స్ అనేవి, కొత్త ఆపర్చునిటీస్ ఇస్తూనే హార్డ్ వర్క్ అనేది ఎక్కువగా ఇస్తారు. అంటే అది కర్మస్థానము 10th హౌస్ అనేది. సో సహజంగానే మిథున రాశి వారిలో ఉండేటటువంటి కృషి, పట్టుదల ఇవన్నీ కూడా ఎక్కువ అవుతాయి అన్నమాట. హార్డ్ వర్క్ చేయాలి. ఓకే, ఏదైనా ఒక పని చెయ్యాలి అని అనుకుంటే గనక వాళ్ళు కంపల్సరిగా చేసే వరకు కూడా వాళ్ళు నిద్రపోరు. అంటే అది ఇంకా పట్టుదల ఎక్కువగా ఉంటుందన్నమాట చేసేటటువంటి పనిలో. కృషితో బాగా అనుకున్నటువంటి కార్యాలు సాధించగలుగుతారు. అదేవిధంగా 10వ స్థానంలో ఉన్నటువంటి శని యొక్క ప్రభావం వల్ల, అంటే ఈ యొక్క కృషి పట్టుదలతో పాటు వీళ్ళు పనులు చేస్తూ ఏ పని అసాధ్యమైనదైనా కూడా సుసాధ్యం చేసుకోగలుగుతారు. దాంతోపాటు ఈ యొక్క శని 10వ స్థానంలో ఉంటూ వీళ్ళకి ఎక్కువ మిథున రాశి వారికి అధికారం కూడా ఇస్తుందన్నమాట. ఎందుకంటే శని వాళ్ళకి యోగకారకుడే, అంటే మంచి ఇచ్చే ప్లానెటే కాబట్టి అధికార యోగం కూడా ఇస్తుంది. వాళ్ళు చేసేటటువంటి జాబ్లో మంచి లెవెల్కి వెళ్ళటము. ఓకే, అండ్ రెస్పాన్సిబిలిటీ అనేది ఇస్తుంది. రాజకీయాలు ఎక్కువగా పనికొస్తాయి వీళ్ళకి. ఎందుకంటే శని 10వ స్థానంలో ఉన్నప్పుడు రాజకీయాల్లో ఉన్నటువంటి పర్సన్స్కి మంచి పదవులు రావడానికి అవకాశాలు ఉంటాయి. అండ్ 10th హౌస్లో శని ఉన్నప్పుడు పైన అధికారులకి బాగా హెల్పింగ్గా ఉండటం వల్ల వాళ్ళు మీకు ఇంకా హెల్ప్ చేసి మీకు మంచి లెవెల్కి తీసుకువెళ్తారనమాట. అన్ని రకాలైనటువంటి డెవలప్మెంట్స్ మీకు కనిపిస్తూ ఉంటాయి ఈ యొక్క 10వ స్థానంలోకి ఈ యొక్క శని వచ్చినప్పుడు. అండ్ లైఫ్ పార్ట్నర్తో కూడా మంచి సంబంధాలు కొనసాగించగలుగుతారు ఈ యొక్క 10th హౌస్లో శని వల్ల. అండ్ తర్వాత ఇంకొక మెయిన్ ఇది ఏంటంటే వీళ్ళకి జాబ్లో, అంటే మంచి లెవెల్కి వెళ్ళిన జాబ్లో హార్డ్ వర్క్ అనేది ఇస్తారు, చేయాల్సి ఉంటుంది. వాళ్ళు ఇష్టపడే చేస్తారు కూడా హార్డ్ వర్క్. ఎందుకంటే ఈ మిథున రాశి వారు వీరికి ఇష్టమైన వర్క్నే చేయగలుగుతారు ఈసారి. అండ్ హార్డ్ వర్క్ అనేది ఉంటుంది. దానివల్ల మీకు మంచి రిజల్ట్స్ కూడాను మీరు చేసిన వర్క్కి మీరు ఎంతైతే డిజర్వ్ చేస్తారో మీ వర్క్ ప్రకారం అంతకన్నా ఎక్కువే ఫలితం అనేది ఇస్తూ ఉంటారు శని భగవానుడు. ఓకే, సో ఈ విధంగా వీరికి 10th హౌస్ నుంచి 12th హౌస్ని కూడా చూస్తూ ఉంటారు. సో కొంచెం ఖర్చుల్ని రెస్ట్రిక్ట్ చేస్తారు శని. ఓకేనా, సో ఈ విధంగా ఉంటుంది. ఖర్చులు అనేవి తగ్గించుకుంటారు. అండ్ జాబ్ నుంచి కూడా వీళ్ళకి మనీ కూడాను, ఇన్కమ్ అనేది బాగానే సంపాదించుకోగలుగుతారు. సో ఈ విధంగా మిథున రాశి వారికి శని గ్రహం యొక్క సంచారము మంచి ఫలితాలు ఇస్తుంది. సో రెమెడీస్ అనేవి చేసుకుంటే చిన్న చిన్న నెగిటివ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఇచ్చే ఉంటే కూడాను అవి మీరు
కొంచెం దాన్ని దూరం చేసుకోగలుగుతారు, తగ్గించుకోగలుగుతారు నెగిటివ్ ఎఫెక్ట్స్ని. సో ఈ విధంగా ఆ రెమెడీ ఇందులో చెప్పిందే కాకపోయినా మీరు ఎప్పుడూ చేసేటటువంటి శనికి ఏదైతే మనం చేస్తామో 19 ప్రదక్షిణలు నవగ్రహ టెంపుల్ దగ్గర అండ్ నువ్వుల నూనెతో అభిషేకము ఇలాంటివి మీరు చేసుకోండి. నవగ్రహ మంత్ర పఠనము అవి శనివారం పూట చేసుకుంటే చాలా మంచిది. సో ఇది కర్కాటక రాశి వారికి శని మార్పు ఫలితాలు. శుభం. శని దోష నివారణ పరిహారాలు. శని దోషం ఉన్నవారు ఎవరైనా అంటే అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏల్నాటి శని, కంటక శని ఇవి ఉన్నవారు శివుడిని హనుమంతుడిని పూజించాలి. శని దోషాల నుండి విముక్తి పొందడానికి శనివారం రోజు ఈ యొక్క శివుని ఆలయానికి మరియు హనుమంతుని ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. శని యంత్రంతో పూజ చేస్తే శని భగవానుడి దుష్ప్రభావాల నుంచి తప్పించుకునే అవకాశాలు ఉంటాయి. శనివారం ఉదయం ఉపవాసం ఉండి శని భగవంతుని ఆలయానికి వెళ్ళి నేతితో దీపం వెలిగించడం వల్ల కూడా పుణ్యఫలం లభిస్తుంది. అలాగే ఆవు నెయ్యి కాకుండా వేరే నెయ్యి అంటే గేదె నెయ్యితో ఎక్కువగా దీపం వెలిగించాలి. అలాగే ఈ యొక్క నువ్వుల నూనెతో దీపం అనేది ప్రత్యేకత. శని భగవానుడికి నువ్వుల నూనె అనేది ప్రీతికరం. నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించాలి. లింగ స్వరూపి అయిన శివునికి పరిశుభ్రమైన ఆవు పాలతో అభిషేకము, బిల్వార్చన మొదలైనవి చేసుకోవాలి. శనిదేవునికి శనివార దానం చాలా ప్రీతికరమైనది. లేని వారికి, చేతకాని వారికి, ఇలాంటి వాళ్ళకి అంటే ఎవరైతే అవసరంలో ఉంటారో వాళ్ళకి ఈ యొక్క ఏవైనా డొనేషన్ చేయడము అలాంటివి మంచిది. అంటే ఏదైనా నలుపు రంగు వస్త్రాలు కావచ్చు, ఏదైనా బంగారము, మనకి ఏది వీలైతే అది దానం చేయడం అనేది చెప్పదగినటువంటి సూచన. ఇతరుల ఆకలిని తీర్చడం కూడా చాలా మంచిది. శనిదేవుని పూర్తి అనుగ్రహం లభిస్తుంది. ఏ పని చేసినా నిజాయితీగా చేస్తే శనికి చాలా ఇష్టము కాబట్టి ఈ రకంగా చేసుకోవాలి. శనివారం తెల్లవారుజామునే నిద్రలేచి నూనెతో తలస్నానం చేసి భక్తి శ్రద్ధలతో శని యొక్క మంత్రాన్ని పఠించిన వారికి శనీశ్వరుడు కీడు చేయరు. అన్ని రకాల బాధల నుండి విముక్తి పొందగలుగుతారు. దీర్ఘాయువు, మంచి బుద్ధి అలాంటి వాటితో జీవించగలుగుతారు. శని అశుభ ప్రభావాలను నివారించడానికి ముందుగా ప్రతి శనివారము శనిదేవుని ఆలయాన్ని సందర్శించుకోండి. అక్కడ 19 ప్రదక్షిణలు చేసుకోవాలి. శని విగ్రహం దగ్గర అంటే నవగ్రహ విగ్రహాల దగ్గర 19 ప్రదక్షిణాలు చేసుకోవాలి. ఈ రోజున అంటే శనివారం రోజు శివాలయంలో శివ చాలీసా వినినా పాడినా కూడా విశేషం. శని దోషం వల్ల కలిగే బాధలు కలిగే సమయాలలో ఉదయాన్నే లేచి తలస్నానం చేసి 108 సార్లు శనిదేవుణ్ణి పూజించి నల్ల ధాన్యాన్ని దానం చేయాలి. అలాగే శనివారం తెల్లవారుజామునే సుందరాకాండ పారాయణం కూడా చేయడం వల్ల కూడా శనిగ్రహ దోషం తగ్గుతుంది. కాకులకు రోజు అన్నదానం ఏదైనా అంటే ఫుడ్ దానం చేయడం వల్ల అంటే వాటికి ఫుడ్ ఫీడింగ్ చేయడం వల్ల చాలా మంచిది. పెసరపప్పు కూడా దానం చేయాలి. ఆలయాల్లో 9 సార్లు నవగ్రహ పూజలు చేసుకోవడం, 9 ప్రదక్షిణలు, 19 నంబరు శనికి ప్రత్యేకత. 19 ప్రదక్షిణలు కూడా చాలా మంచిది. నీలి రాతి ఉంగరం అంటే నీలిరంగు ఉంగరము నవగ్రహ ఉంగరం అనేటటువంటిది నవరత్నం ధరించడం మంచిది. శని దోషం వల్ల కలిగే బాధలు కలిగే సమయాల్లో 108 సార్లు శనిదేవుని మంత్రాన్ని చదువుకొని నువ్వులను దానం చేసుకోవాలి. అలాగే నల్లని ఒత్తి వేసి నువ్వుల నూనెతో అక్కడ దీపం పెట్టడము శని విగ్రహం దగ్గర చాలా ప్రత్యేకత. ఈ విధంగా చేసుకోవటం వల్ల శని గ్రహం యొక్క దుష్ప్రభావాలు అంటే శని మనకి ఎవరికైతే అర్ధాష్టమ, అష్టమ, ఏల్నాటి శని అంటే 12వ స్థానము, 1వ జన్మ రాశిలోను, ద్వితీయ స్థానంలోను ఉన్న శని ఎక్కువగా దుష్ప్రభావాలు ఇచ్చే ప్లేసెస్ కాబట్టి అటువంటి సమయాల్లో ఎక్కువగా ఈ యొక్క దోష నివారణ చేసుకోవడం చాలా మంచిది. అలాగే ఎవరికైతే వారి జన్మ జాతకంలో శని శత్రుక్షేత్రాల్లోనూ డెబిలిటేటెడ్ ప్లేసెస్లో ఉంటారో అంటే శత్రుక్షేత్రాల్లో ఉండటము, స్వక్షేత్రాల్లో లేకుండా వేరే ప్లేసెస్లో ఉంటే అవి మంచి ఫలితాలు ఇవ్వవు కాబట్టి అటువంటి సమయాల్లో కూడాను ఇటువంటి దోష నివారణ చేసుకోవడం వల్ల దోష నివారణ శాంతి జరిగి చెడు ఫలితాలు తగ్గుతాయి. ఈ యొక్క శని మంత్రాన్ని ఒకసారి
మీకు చదివి వినిపిస్తాను. ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు లేదా ప్రతి శనివారము 19 సార్లు లేదా 9 సార్లు పఠించుకోండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం. ఇది శని నవగ్రహ మంత్రం.